కుటుంబం మధ్య గొడవ అయింది. ఆ గొడవ ఇట్లా అయింది. తెల్లారి నా దగ్గరకు వచ్చారు. ఏంటండి గొడవ? నాకు అర్థం కాదు. కుళాయి కనెక్షన్ కి 10,000 రూపాయలు లంచం అడగటం గొడవ? అది కనిపించట్లా మీకు? లంచం అడగటం అసలు వాళ్ళు ఎవరు నాకు అర్థం కాదు. కుళాయికి 10,000 లంచం అడగటం ఏంటండి? ఎవరైనా ఎండార్స్ చేశారు వాళ్ళకి? ఇలా 10,000 ఈ వార్డులో ఈ సెంటర్ లో 10,000, ఈ సెంటర్ లో 25,000 వసూలు చేయాలని ఎవరైనా ఎండార్స్? ఆయన జరిగిన ప్రజలంతా చూస్తున్నా కూడా ఇందులో ఎమ్మెల్యే గారు నేనేమో చేపించినానంట్లా మహిళ పట్ల జరిగింది కాబట్టి వాడు మా పార్టీ అయినా సరే చర్య తీసుకోమని సిఐ గారికి ఫోన్ చేసినానే ఆయన చూపించిన సిఐ గారు ఎమ్మెల్యే గారు ఎండార్స్ చేసిన అర్జీ మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని సిఐ గారు చెప్పినట్టుగా పోయిందండి. ఎమ్మెల్యే గారు ఎండార్స్ చేయాలా? మీకేదో ఇబ్బంది అయిందండి, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లోకల్ ఎమ్మెల్యే ఎండార్స్ చేయాలా అప్లికేషన్ మీద? వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు, సిఐ గారికి తీసుకుపోయి ఇవ్వండి అని ఉంటారు, అంతే. అది జరిగింది అది. అయితే రెండోది, వీళ్ళు ప్రెస్సులు పెట్టి ఈ విధంగా ఇట్లా మాట్లాడి నేను అడుగుతున్న పేరు నారాయణ గారిని డైరెక్ట్ గా బేసిక్ పాయింట్ అండి. ఇక్కడ పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోవడం వల్ల ఆవిడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. మీరు అది మర్చిపోతున్నారు. పోలీసులు 15వ తారీఖు రాత్రి ఆమె దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటే ఆమె ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే కంప్లైంట్ తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు సంతకం పెట్టాలా? రెండు కథనాలు ఉన్నాయండి ఇందులో. సిఐ గారే చెప్పారు కదా, వాళ్ళు చెప్పేది 15వ తారీఖు నాడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినట్టు లేదు. రెండు కథనాలు ఉన్నాయి. 15వ తారీఖు రాజీ ప్రయత్నం చేశారని ఒక కథనం రాశారు నిన్న పేపర్లో. 15వ తారీఖు గొడవ జరిగిన వెంటనే రాజీ ప్రయత్నాలు చేశారని రాశారు. ఇవి ఎట్లుంటాయంటే కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత, ప్రపంచానికి వచ్చిన తర్వాత ఎలాబొరేట్ గా తెలుస్తుంది. కృష్ణాంజనేయులు గారు మాట మాట్లాడతారు. కొండరాజీవ్ గాంధీ కృష్ణాంజనేయులు గారు లోకల్, ఆయన గుంటూరులోనే ఉంటారు. ఒక్క మాటేనండి, 15వ తారీఖున పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ వార్డుకు సంబంధించిన నాయకుడు దాడి చేశారు. దాడి జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు. కంప్లైంట్ చేసినప్పుడు కేసులు తీసుకునే పరిస్థితి ఈ రోజున లేదండి రాష్ట్రంలో. ఎమ్మెల్యేలు చెబితే మాత్రమే పోలీసులు పనిచేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. రైట్. రాజీవ్ గాంధీ గారు మీరు మాట్లాడారు. మీకు జిల్లాకి ఇద్దరా అండి? ఎంతమంది? ముగ్గురు ఉంటారు. ఇట్లా సిదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం. విజయనగరంలో, వైజాగ్లో కూడా ఉంటారు. మీరు వైజాగ్ కదా. అట్లా తీసుకుంటూ వస్తే ప్రతి జిల్లాకి 2-3. పల్నాడు జిల్లాలో బ్రహ్మనాయుడు. యూ నేమ్ ఎనీ డిస్ట్రిక్ట్ అండి, 2-3 ఉంటున్నారు. మీరేంటి మీ పార్టీ ప్రతిష్టని ఇలాంటి కార్యక్రమాల ద్వారా పెంచుకోవాలని చూస్తున్నారా? వాసుదేవన్ గారు, మీకు కృష్ణాంజనేయులు గారికి, శ్రీరామ్ గారికి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ముఖ్యంగా నా వరకు అంటే నేను పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ వ్యక్తిగతంగా కూడా రాజకీయాలు అనేటువంటి నీతి నిజాయితీతో ఉండాలి, విలువలు విశ్వసనీయతతో ఉండాలి అని కోరుకునేటటువంటి విద్యార్థి దశ నుంచి, బాల్య దశ నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నాకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. డెఫినెట్ గా ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే తప్పులు చేసే వారిని ప్రోత్సహించకూడదు, కాయకూడదు. అది ప్రజాస్వామ్యానికి మంచిది. అయితే ఎప్పుడైనా సరే ఇది ఎలా ఉంటదంటే, మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం అంటే మా ఇల్లుకి మీ ఇల్లు అంతే దూరం అన్నటువంటిది సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఇది. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా సిదిరి అప్పలరాజు గారు తప్పు చేశారు, అదే నిజం అయ్యి ఉంటే ఆయన అరెస్ట్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి, చట్టపరమైన చర్యలు తీసుకునే అభ్యంతరం లేదు. బట్ చట్టం అనేటువంటిది సిదిరి అప్పలరాజుకి ఒకలాగా, కోన రవికుమార్కి ఒకలాగా, అచ్చెన్నాయుడు నాయుడికి మరొకలాగా. మీరు పని చేస్తే దాన్ని కక్ష సాధింపు అంటారు, ఖచ్చితంగా కక్ష సాధింపు అంటారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పితే మరొకటి కాదు. ఇంకో విషయం చెప్తున్నా, నిజంగా ఒకవేళ సిదిరి అప్పలరాజు గారు సరే వాళ్ళ అబ్బాయికి సంబంధించి యాక్సిడెంట్, ఓకే, 18 ఏళ్ళు వచ్చినటువంటి అబ్బాయిని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ చిన్నపిల్లాడని అన్నారు. 18 ఏళ్ళు ఉన్నాడు, మనము చిన్నపిల్లాడని అంటాం. కానీ చట్టపరంగా 18 years అంటే మేజర్. 70 ఏళ్ళోడికి ఏ చట్టాలు వర్తిస్తాయో 18 ఏళ్ళు పిల్లోడు, 18 ఏళ్ళు దాటినోడు కూడా అదే చట్టాలు వర్తిస్తాయి. అయితే 70 ఏళ్ళోడు ముసలోడు అంటాం, 18 ఏళ్ళలోడు చిన్నపిల్లోడు అంటాం. అంత మాత్రాన దాన్ని ఊరికే వక్రీకరించాల్సిన పని అయితే ఏం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా ఒకవేళ వాళ్ళ అబ్బాయిని తప్పించి మరో కుర్రాన్ని పెట్టి, లేదంటే సాక్ష్యాలు తారుమారు చేసి, లేదా తప్పుడు సమాచారాన్ని పోలీసు శాఖకి ఇచ్చేదంటే అప్పలరాజు గారు చేశారు, అదే ఆయన మీద అభియోగం, అందుకే ఆయన అరెస్ట్ చేశారని చెప్పడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం అయితే ఓకే. నేను ఇంకో మనసులో ఆడుతాను, అప్పలరాజు గారి కేసును అలా చూడండి. ఇదే కృష్ణలంకకు సంబంధించి ఒక కాపీయోగుడు సాయి కృష్ణకు సంబంధించినటువంటి లాకప్ డెత్ లో పోలీసుల్ని కోర్టు వీళ్ళు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేశారు. వేస్తే కోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఈవెన్ కమిషనర్ కి తెలిసి, కమిషనర్ అనుమతినే అఫిడవిట్ అనేటువంటిది హైకోర్టుకి సబ్మిట్ అవుతుంది.
అయితే ఇప్పుడు ఏం చెప్పారు, ఆ అబ్బాయిని వెతుకుతున్నాం, టీంలు ఏర్పాటు చేస్తాం, దొరకగానే తెలియజెప్తాం, ఇది కోర్టు చెప్పింది. కానీ అసలు వాస్తవం ఏంటి అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో తర్వాత కేసు పెట్టిన తర్వాత ఏంటి, ఆ సిఐ నాగరాజును ఒకరిని అక్యూజ్డ్ గా చూపించారు, నేర ఆరోపితమైనటువంటి వ్యక్తిగా. ఆయన వాళ్ళు వెళ్ళారు, అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేశారు? టాస్క్ ఫోర్స్ ద్వారా అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎవరి కంట్రోల్లో ఉంటది? సిపి కంట్రోల్లో ఉంటది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ నుంచి రిటర్న్ పర్మిషన్ తీసుకున్నారు అరెస్ట్ చేయడానికి వెళ్తున్నట్టు. మరి రిటర్న్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ కుర్రాడిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సంగతి ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ ఏసీపీకి తెలుసు. ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ సిపికి రిపోర్ట్ చేస్తారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ. టాస్క్ ఫోర్స్ అనేది కంపల్సరీ కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. మరి అన్ని తెలిసినటువంటి కమిషనర్ గానీ టాస్క్ ఫోర్స్ ఏసీపీలు గానీ వీళ్ళంతా కూడా కోర్టుకి ఎందుకని తప్పుడు సమాచారం ఇచ్చారు, ఎవరిని కాపాడడం కోసం ఎందుకు తప్పుదో కోర్టునే పట్టించారు. మరి అటువంటి పరిస్థితులు అంత క్లియర్ గా తేటతలమైనప్పుడు మీరు విజయవాడ పోలీస్ కమిషనర్ మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఏసీపీ మీద ఎందుకు కేసు పెట్టలేదు? విజయవాడ పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేసే దమ్ములైన దద్దమ్మ ప్రభుత్వానికి సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేసే దమ్ములు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది కక్ష సాధింపు అవునా కాదా అన్నటువంటిది ప్రజలు ఆలోచించాలి. ఈ రోజు నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడొచ్చు, కృష్ణాంజలి గారు మాట్లాడొచ్చు, మీరు మాట్లాడచ్చు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడచ్చు. బట్ అల్టిమేట్ గా న్యాయ నిర్ణేతలు అనేటువంటి వాళ్ళు, చూసేవాళ్ళు, గమనించే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు ప్రజలు. ఖచ్చితంగా ప్రజలు ఈ అంశాన్ని ఆలోచిస్తారు. ఒకటి. ఇక రెండు, తమ్మినేని సీతారాం గారి గురించి. సరే, నాకు తెలిసినంత వరకు తమ్మినేని సీతారాం గారు ఆయన వరకు అంటే ఆ తమ్మినేని సీతారాం గారిని నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను, నాకు మంచి పరిచయాలు ఉన్నాయి వారి కుటుంబంతో కూడా. ఆయన చాలా అంటే సరే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే చాలా మానవత్వంతో ఆలోచించేటటువంటి మనిషి. నేను అనేక సందర్భాల్లో అనేక మందికి ఆయన ద్వారా సహాయ సహకారాలు అందించినటువంటి సందర్భాలు నాకు ఎన్నో తెలుసు. అయినప్పటికీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో మీరు ఏం చెప్తున్నారంటే వారికి పోలీస్ శాఖ నుంచి రక్షణ కల్పించలేము అన్నటువంటిది మీరు ఇప్పుడు మీ పైన బ్రేకింగ్ లో వస్తుంది. అది వాస్తవంగా అయి ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం కోర్టు కూడా పోలీసులకి ఏం చెప్పింది, ఇది సివిల్ మ్యాటరు, వారికి ఉన్నటువంటి తగాదాన్ని సివిల్ మ్యాటర్ గానే మనం తేల్చాలి తప్పితే మీరు వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదని చెప్పి కూడా కోర్టు చెప్పింది. సో ఏదైనా రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి స్థల వివాదంగా దాన్ని చూడాలి తప్పితే దాన్ని మరో కోణంలో చూడటం అనేటువంటిది నా ఉద్దేశం కాదు. ఇక మీరు చెప్పినటువంటి కృష్ణాంజలి గారు చెప్పినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారి గురించి తెలుగుదేశం పార్టీ వారు కూడా మాట్లాడుతూ ఆయన్ని ఇన్ని నెలలు ఇచ్చేసాం, దాని తర్వాత ఆయన మా కార్యకలాపాల్లో అసలు మీ పార్టీ న్యాయ నిర్ధారణ కమిటీ నాకు అర్థం కాదు. నిజంగా పుట్టా మహేష్ కి ఏమన్నా ఆ కేసులో ఆయన నెగిటివ్ వచ్చిందా? ఏమంటే మామూలు కరోనా కేసు వస్తేనే పాజిటివ్ వచ్చి కూడా 14 రోజులు క్వారంటైన్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి ఆయనకి నెగిటివ్ వస్తేనే బయటకు వదులుతున్నారు. మరి మీరు సాక్షాత్ అంత పెద్ద డ్రగ్స్ కేసులో ఎవరు పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పి మీరు అలా తీసుకుంటారు? కాబట్టి ఇక్కడ ఏంటంటే పుట్ట మహేష్ యాదవ్ అయినా లేదంటే జనసేనకు సంబంధించిన అవసరం అయినా మరొకరైనా వీళ్ళు ఎలా ఉంటదంటే సీరియస్ అయిపోయాం లేదా కార్యకలాపాలకు దూరంగా ఉండండి అని చెబుతూనే ఇండైరెక్ట్ గా అంటే నోటుతో అవునని చేతులతో కాదని చెప్పే వ్యవహారం అంతా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అవునన్నా కాదన్నా కక్షపూరితమైనటువంటి రాజకీయాల మయం ఆంధ్ర రాష్ట్రంలో అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కక్ష సాధింపు రాజకీయాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా పార్టీ అధినాయకుడు అనే వ్యక్తి ఆ పార్టీ తాలూకా నాయకులకు ఇబ్బంది కలిగినప్పుడు కక్ష సాధింపు చర్యలో బాగా కేసులు కట్టినప్పుడు వారికి అండగా ఉండాలి, ఉంటాడు. దట్ ఈస్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీలో అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి సంబంధించి ఒక ఎంఆర్ఓ గారితో గొడవ అయ్యి ఆరోపణలు ఆయన మీద వస్తే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని అరెస్ట్ చేయించారు. అందువల్ల కదా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వెళ్ళిపోయాడు మా పార్టీ నుండి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మంచికి నిలబడడం వల్ల అనేక మంది రాజకీయ నాయకులు మేము కోల్పోయాం. వాస్తవే, చంద్రబాబు నాయుడు గారి లాగా తప్పు చేసిన వాళ్ళని కాయాలి, తప్పు చేసిన వాళ్ళని నెత్తిమే పెట్టుకోవాలి, తప్పు చేసిన వాళ్ళని మెడలెక్కించి ఊరేగించుకుంటేనే తప్పితే రాజకీయ పార్టీ మనుగడ లేకుండా పోతుంది. నేటి రాజకీయ స్థాయి అలా దిగజారిపోయింది. ఇక నేను రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడలే, నేను పౌరుడుగానే మాట్లాడుతున్నా. పరిస్థితులు చూసి ఏం కరం పట్టిందిరా బాబు మనం ఈ రాజకీయాల్లో ఉన్నామా అని. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద అయితే కక్ష సాధింపు చర్యలు ఉండవు కదా, ప్రతిపక్షం మా మీద ఉంటాయి. మీ దగ్గర అధికారం ఉంది, మరి మీ పార్టీలో తప్పులు చేస్తున్నటువంటి కోన రవికుమార్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఏం చర్యలు తీసుకున్నారు మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. అరవ శ్రీధర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరవ శ్రీధర్ మీద అరవ శ్రీధర్ తాలూకా అమ్మాయిని ఎందుకు తాటంశెట్టి నాగేంద్ర కొట్టాడు? పోలీసులు లాఠీలు ఏవో తీసుకుని మరి తాటంశెట్టి నాగేంద్రని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మీ అరెస్టులు మీ ప్రతాపాలు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనా? మీ తాలూకా నాయకులు అడ్డంగా తప్పులు చేసి దొరుకుతుంటే మీరు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇంకో విషయం నేను కూడా చెప్తున్నా, నేను 14 నుంచి 19 మధ్యలో
దాదాపు నేను 19 తర్వాత కూడా నేను విశాఖపట్నానికి యోజన విభాగం అధ్యక్షుడిగా గ్రేటర్ మహావిశాఖ నగరానికి పనిచేశాను. నా మీద కూడా పోలీసులు కేసులు పెట్టారు. పోలీసులు కేసులు పెట్టినవన్నీ నిజమవ్వాల్సినటువంటి అవసరం లేదు. అనేక కేసులు పోలీసులు కేసు పెట్టి ఛార్జ్ షీట్ వేసి కోర్టులో వచ్చిన తర్వాత వాదోపవాదాలు ఎన్నో కేసులు కోర్టులు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో శిక్షలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అంతిమంగా న్యాయం అనేటువంటిది తీర్పు అనేటువంటిది న్యాయస్థానం ఇవ్వాలి తప్పితే టీవీ డిబేట్ లో మనం కూర్చున్నా లేదా మీడియా కథనాలు రాసిన ప్రకారం పోలీసులు కేసులు కట్టడం అనేటువంటిది తప్పు అని చెప్పడం నా ఉద్దేశం. త్వరగా శ్రీరామ్ గారు చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు కొండ రాజీవ్ గాంధీ గారు. అంటే వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారు లేదా తమ్మినేని సీతారాం, బొల్లా బ్రహ్మనాయుడు ఎట్సెట్రా వీళ్ళు చేసింది తప్పు ఎలా అవుతుంది? ప్రశ్నకి ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు కదా. నేను అందుకనే రాజీవ్ మాట్లాడతానంటే మాట్లాడినామంటే అన్నది అందుకే. అంటే ఇప్పుడు ప్రజలు చూడాలి కదా, ప్రజలు చూస్తారు ఆ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఈ పార్టీ ఏం మాట్లాడుతుంది. ఇద్దరు వాళ్ళ నాయకుల్ని ఏ విధంగా వెనకేసుకొస్తారు. చివరికి ప్రజలు, రాజీవ్ చెప్పింది వాస్తవం, ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు డిసైడ్ అవుతారు. వీళ్ళు రెండు పార్టీలు కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, వాళ్ళ నాయకుల విషయంలో ఏ విధంగా మాట్లాడుతున్నాయి, పక్క నాయకుల విషయంలో ఏ విధంగా మాట్లాడుతున్నాయి అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. అయితే దుర్గా ప్రసాద్ గారు చెప్పినది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే ఆ రెండింటిని ఒక ఘాటును కట్టేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆ రెండింటికి తేడా ఉంది. ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అమాయకంగా అందరినీ వెనకేసుకొస్తారు, ఈ తప్పు చేసిన వాళ్ళని కూడా వెనకేసుకొస్తారు, మాట్లాడతారు, పాపం ఆయన జరిగిపోతారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కింద జరిగే వ్యవహారాలన్నీ జరిగిపోతే ఆయన చివరికి ఖండిస్తారు. ఇది మాత్రం డిఫరెన్స్ ఉంది. కన్నెర చేస్తారు, ఆగ్రహిస్తారు, అవి రెండు ఖచ్చితంగా వస్తాయి. కన్నెర చేశారు, ఆగ్రహిస్తారు, వార్నింగ్ ఇస్తారు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తారు, కింది స్థాయి నాయకులు వార్నింగ్ ఇస్తారు, ఇదే మీకు ఆఖరి అవకాశం అంటారు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అది తేడా. అది ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయరు, అది తేడా. కాకపోతే ఏంటంటే అక్కడ జరిగే వ్యవహారాలు జరిగిపోతూనే ఉంటాయి, ఇక్కడ జరిగే వ్యవహారాలు జరిగిపోతూనే ఉంటాయి. ఇది సమస్య. ఆ రోజు పోలీసింగ్ బాగలేదు అని అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు పోలీసింగ్ ఎలాగుంది? ఈ రోజు ఎమ్మెల్యే మహిళ ఉంది, ఎవరో ఎమ్మెల్యే సంతకం పెడితే తప్ప మేము తీసుకోము కేసు అనే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే కుళాయికి కూడా 10,000 తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నది అనేది. అవునండి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అవ్వకముందే వీళ్ళు 10,000 తీసుకుంటారంటే కుళాయికి, రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళెంత వసూలు చేస్తారు? రోడ్డు వేయాలంటే ఎంత వసూలు చేస్తారు, కుళాయిలు వేయాలంటే ఎంత వసూలు చేస్తారు, కరెంట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఎంత వసూలు చేస్తారు? ఈ వసూళ్ల కార్యక్రమం ఏ స్థాయిలో నడుస్తోంది? ఇది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఇలాగా తెలుగుదేశం కమిటీలన్నీ ఇప్పుడు ఏదో వేశారు, వాళ్ళు అలా చేశారనే కదా ఆ రోజు ఓడిపోయింది. ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితి నడుస్తోంది. పాపం కమిటీలు లేకుండానే నడుస్తోంది. ఇప్పుడు లోకల్ బాడీలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏం పరిస్థితులు వస్తాయి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రోజు మనం సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడతాం కాబట్టి, సీదిరి అప్పలరాజు గారి మీద అప్పుడు ఎవరి మీద కేసులు పెట్టలేదు, సీదిరి అప్పలరాజు మీద కేసు ఎలా పెడతారు అంటే, అప్పుడు వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ ఇప్పుడు కూడా తప్పు చేయాలా? సీదిరి అప్పలరాజు గారు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే. 18 ఏళ్ల కుర్రాడు తన కొడుకు కోసం అంత బాధపడిపోయాడు. ఆయన ఆ సాక్ష్యాలు తారుమారు చేసే పరిస్థితికి వచ్చాడు. మరి అదే 18 ఏళ్ల కుర్రాడు, సుమారు 18 ఏళ్ళు, మరి ఒక నెల ఇటు ఉందో ఒక్కొక్క బ్రాహ్మణ కుర్రాడిని ఎలా బలి చేశారండి? తన కొడుకుని తప్పించడానికి ప్రయత్నం వేరు, దానికోసం వేరే బ్రాహ్మణ కుర్రాడిని బలి చేయడం వేరు. ఆ కుటుంబం బలైపోయింది కదా ఇప్పుడు. అంటే ఆ కుటుంబాన్ని మీరు భ్రమ పెట్టారా, బ్లాక్ మెయిల్ చేశారా, డబ్బులు ఇచ్చారా, ఏం చేసి ఒప్పించారు? అతను చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా ఏంటది? ఇదంతా కూడా క్రిమినల్ యాక్టివిటీ కాదా? మరి దీనికి ఎవరు మాట్లాడరేంటి? సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడతారు, ఆ బలైపోయిన ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడరేంటి? అలాగే ఎవరైతే యాక్సిడెంట్ కి గురయ్యారో ఆ ఫ్యామిలీ గురించి ఎక్కడ చర్చ జరగట్లేదు. ఆ ఫ్యామిలీ గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోయారు? ఆ రోజు 18 ఏళ్ల కుర్రాడు, అయ్యో పాపం ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అన్నారు తప్ప, అయ్యో పాపం కుటుంబం బలైపోయింది, పాపం ఆయన పోవడం వల్ల ఆ పిల్లాడికి చివరికి నీళ్లలోనో దేంట్లోనో బిస్కెట్ పెట్టి తెప్పించాల్సిన పరిస్థితి ఆ తల్లికి వచ్చిందే అని చెప్పి మాట్లాడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఏమైంది? చిన్నపిల్లాడు అనేది ఏమైంది? ఆ కుటుంబంలో చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, 18 ఏళ్ళు కూడా లేవు కదా అతనికి, పసిపిల్లాడు కదా.
ఆ పసిపిల్ల 18 ఏళ్ల పసిపిల్లడి గురించి మాట్లాడారు తప్ప త్వరగా శ్రీరామ్ గారు యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టూ అన్కనెక్టబుల్ థింగ్స్. రెండు వేరువేరు అంశాలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ పార్టీలో అలాంటి వ్యవస్థ ఉండదు. ఆయన చెబితే విని లేదు చేయటమే కానీ ఆయనకి ఇలా జరిగిందయ్యా, మనం అక్కడికి కూడా వెళ్ళి బొగ్గల పునికి తల నిమిరి పరామర్శించాలి, భరోసా యాత్ర చేయాలి అని చెప్పే పరిస్థితి లేదు. ఒక చైనా వాళ్ళు ఉంది, ఆయనకిను అక్కడ ఉన్న కార్యకర్తలకి మధ్యలో చైనా వాళ్ళు అంటే కోటరీ, ఆ కోటరీ ఎవరిని కలవనియదు. సో ఆయనకి ఏం తెలుస్తాయి నిజాలు? ఆయన తెలుగు పేపర్లు చదవరు, తెలుగు వార్తలు చూడరు, ఇంకెట్ట తెలుస్తాయి? నేను వాళ్ళు ఇంతసేపు మాట్లాడింది కూడా ఆయన చూడరు, ఆయన దాకా వెళ్ళదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అలాంటి వ్యవస్థ. వేరాజ్ ఇక్కడ నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల మనకి రకరకాల అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా పరిశీలిస్తారు, కొత్త ఎత్తుగడలతో జనంలోకి వెళ్తారు. ఇది వాళ్ళిద్దరికీ ఉన్న తేడా. అదే అండి, రిజల్ట్ ఒకటే ఉంటుంది. మా బాధ ఏంటంటే రిజల్ట్ ఒకటే అవుతుంది. ఈయన నిశ్చితంగా గమనించి ఈయన చేసేదానికి ఏమీ తెలియకుండా ఆయన చేసేదానికి తేడా ఉన్నట్ల పరిపాలన. ఇది మా బాధ. అందుకనే అంటే గొంగట్లో ఇవాళ ఎలాగైందంటే, సరే ఇంకొక మాజీ స్పీకర్ గారి నుంచి మంచివాడు అని చెప్పి మా రాజీవ్ మంత్రి అభ్యంతరం లేదు, కానీ మంచి వాళ్ళు ఇలాంటి పనులు ఎలా చేస్తున్నారు? చచ్చిపోయిన వాళ్ళ తాలూకా అన్ని ఎలా కొట్టేస్తున్నారు? సరే క్రిమినల్, అది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసే కాదు. సివిల్ గా తప్పులు చేయొచ్చా? క్రిమినల్ గా తప్పులు చేస్తేనే తప్పులా? సివిల్ తప్పులు చేస్తే తప్పులు కాదా? కాబట్టి ఏంటంటే ఎవరైనా ఇంతే గొంగట్లో ఇవాళ మన పరిస్థితుల్లో గొంగట్లో తింటూ మనం ఏదో వెంట్రుకలు ఏరుకున్న పరిస్థితి అయిపోతుంది. ఇందాక మన కృష్ణాంజనేయులు గారు మాట్లాడే ఉదాహరణలన్నీ కూడా వాస్తవాలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి డ్రగ్స్ తీసుకుంటే తప్పులేదు, డ్రగ్స్ తీసుకున్న దగ్గర కూర్చుంటే తప్పులేదు. ఎంపీ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది ముందు ఒక పోలీసులు ఒక మాట చెప్తారు, తర్వాత పార్టీ ఒక మాట చెప్తుంది. ఏం చర్యలు తీసుకున్నారండి? కమిటీ వేశారు, కమిటీ వేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు? 3 నెలలు పక్కన పెడితే సరిపోయిందా? మళ్ళీ పోస్టర్లు వేసుకోవచ్చా? మేము ఆయన వెనకాలే ఉన్నాం అనేది పార్టీ చెప్పొచ్చా? పోస్టర్లు వేసుకోవచ్చా? సరే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం విషయం చేశారు, అక్కడ కూడా కమిటీలు వేశారు. ఒకటి సింగిల్ మెన్ కమిటీ అన్నారు, సరే సుప్రీంకోర్టు ఏదో వేసింది. ఇవన్నీ అయిపోయినాయి. ఈఓ గారిని సస్పెండ్ చేశారు. ఈఓ గారిని మీరు అంత ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోవడానికి మీకు కలిసి వచ్చిన చట్టాలేంటి? ఆ ఈఓని తప్ప ఇంకెవ్వరి రోజుకి మీరు ఎడవలేకపోవడానికి మీకు అడ్డొచ్చిన చట్టాలేంటి? సస్పెండ్ చేయలేదు, ఆయన్ని వేరే శాఖకి బదిలీ చేశారు, సస్పెండ్ ఏం చేయలేదు. అదే వేరే శాఖకి బదిలీ చేశారు. ఆ మాత్రం చర్య తీసుకోవడానికి మీకు కలిసి వచ్చిన చట్టాలేంటి? మిగతా వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి మీకు అడ్డొచ్చిన చట్టాలేంటి? అయిపోయింది ఇంకా, అది అయిపోయినట్టేనా? ఇంకా అది మొత్తం కేసు అంతా క్లోజ్ అయిపోయినట్టేనా? ఇంకెవరో ఒక ఆయన్ని రైల్లోంచి తోసేసారా, మరి చనిపోయారా ఏంటి తెలియదు. ఆ కేసు ఏమైంది అసలు? దాని మీద ఎవరు మాట్లాడరు, దాని మీద ఏమైపోయింది అసలు? ఇవాళ నడుస్తూ ఉంటాయా? కాబట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్నా కూడా అందరూ చూస్తున్నారు. గతంలో వైసీపీ పార్టీ ఏం చేసిందో అందరూ చూశారు, ఒక రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో అందరూ చూస్తున్నారు. మహిళల్ని వ్యవస్థలు చేస్తుంటే మీరు ఎంతసేపు వైసీపీ పార్టీని గొడ్డల పార్టీ అంటారు, ఓకే మీరు రాజకీయంగా అన్నారు. ఇప్పుడు మీరు ఆ మహిళని వ్యవస్థలం చేస్తుంటే కూడా ఏదో రకంగా కేసులో ఉన్న వాళ్ళందరినీ మేము చిన్న సస్పెండ్ చేసాం, ఇలాంటివి చేస్తున్నారు తప్ప దాని మీద మేము సీరియస్ గా రియాక్ట్ అవుతాము, ఇలాంటి ఇంకోసారి జరగకుండా చూస్తాము అన్న మాట రావట్లేదు. అంటే మీ ఇది కీచక పార్టీ అని ఎవరన్నా అంటే ఏంటి పరిస్థితి? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. ఇందాక కృష్ణాంజలి గారు చెప్పిన మాట వాస్తవం. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఒక 3వ ప్రత్యామ్నాయం వస్తుందా అన్న పరిస్థితికి ప్రజలు వచ్చేసారు. ఎక్కడండి శ్రీరామ్ గారు 3వ ప్రత్యామ్నాయం అని ఎదురు చూస్తే 3వ ప్రత్యామ్నాయం కూడా వెళ్ళిపోయి కూటమిలోనే కూర్చుంది కదా, ఇంకెక్కడి నుంచి వచ్చేస్తాయి 3వ ప్రత్యామ్నాయాలు? చెప్పలేము. అది ఇప్పుడు ఈ రోజు కనపడకపోవచ్చు, రేపు ఇంకొకళ్ళు ఎవరో రావచ్చు. నిన్నటిదాకా ఒక 2 రోజులు ఇంకేమో జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడని అన్ని ఛానల్స్ మాట్లాడే, మనం ఎవరు మాట్లాడలేదు. ఛానల్స్ అన్నింటిలో ఇంకేముంది అయిపోయి వచ్చేస్తున్నాడు. సరే జూనియర్ ఎన్టీఆరా, సీనియర్ ఎన్టీఆరా, అల్లు అర్జున, ఇంకో సుబ్బారావు, వెంకట్రావు సడన్ గా ఎవరో వస్తారు. లేదా అలాంటి తీసుకురావాల్సిన బాధ్యత మా లాంటి వాళ్ళందరి మీద ఉంటుంది. ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఎవరన్నా కానివ్వండి ఇప్పుడు ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అన్నా చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఆ ప్రత్యామ్నాయం సక్సెస్ అవుతుందా లేదా పక్కన పెట్టండి, కానీ ఏదో ఒక ప్రత్యామ్నాయం, 2 దొంది అన్న పరిస్థితిలో ఒక 3వ ప్రత్యామ్నాయం అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇది మాత్రం వాస్తవం. ఇది ఎప్పుడైనా కనుక మెటీరియలైజ్ అయితే అప్పుడు ఈ పార్టీలు కంట్రోల్ అవుతాయి తప్ప
లేదా 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళు నేను, 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళు నేను, ఏం పర్లేదు నువ్వు పంచుకో నేను పంచుకుంటా. నీకు ఇప్పుడు అన్నింటిలోనే ఏం నడుస్తుంది? 70-30 అంటున్నారు, 60-40 అంటున్నారు. వాళ్ళు వస్తే అది మారుతుంది. ఒక అధికారంలో ఉన్న పక్షానికి మెజారిటీ ఏదో పర్సెంటేజ్ ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే, సర్దుకుపోదాం. ల్యాండ్ విషయంలో అంతే, ఇసుక విషయంలో అంతే, లేదంటే లిక్కర్ విషయంలో అంతే, బెల్ట్ షాపుల విషయంలో అంతే, ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలు అనుభవిస్తున్న ప్రజలు ఖచ్చితంగా మూడోన్నాయని కోరుకుంటున్నారు. ఒక 10 seconds సార్, పర్లేదు మాట్లాడు, జస్ట్ 10 seconds. ఏం లేదు సార్, వాసుదేవన్ గారు అంశంలోనే ఒక అంశం ఏదే మిస్ అయ్యారు. అదేంటంటే అదే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసులో వాళ్ళ నవరంగ్ అని చెప్పి బహుశా వాళ్ళ మామయ్య ఎవరో ఆయన ప్రెస్ ముఖంగానే అంటే మీడియా సాక్షిగానే చెప్పాడు. ఏమని? జనసేన పార్టీ తాలూకా ఈస్ట్ ఇన్ఛార్జ్ వచ్చి రాజీ కోసం, అంటే రాజీ ఏంటి తారుమారు చేసి కదా మరి, దానికి 50 లక్షల రూపాయలు ఇస్తానంటే గెట్ అవుట్ అన్నాను నేను, గెట్ అవుట్ అని చెప్పారని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు. మరి అది కూడా సాక్షులు తారుమారు, కేసు తారుమారు, ఇవన్నీ వ్యవహారంలోకి కదా వస్తాయి. చట్టం తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా అది కూడా అలాగే అవుతుంది. మరి ఆ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీద ఎందుకు కేసు కట్టలేదు, అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండోది, అప్పలరాజు గారి మీద ఇదైతే వారి అబ్బాయికి సంబంధించినటువంటి కేసు, మరి మిగతా 12 కేసులు ఏంటి? అసలు అప్పలరాజు గారు అనేటువంటి వ్యక్తి, అంటే వాస్తవం చెప్తున్నాను నేను, ఆయన మామూలు సమన్వయకర్తగా కాకముందు నుంచి కాస్త తెలిసిన సమన్వయకర్త అయ్యారు. తర్వాత ఆయన ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యారు మా ప్రభుత్వంలో. అయితే ఉత్తరాంధ్ర చరిత్ర చూస్తే మొట్టమొదట మత్స్యకార మంత్రి అతను ఒకడే. ఇప్పటి వరకు మా ఉత్తరాంధ్ర, నాట్ ఓన్లీ శ్రీకాకుళం జిల్లా, ఈవెన్ ఉత్తరాంధ్ర లాంటి మొత్తం ప్రాంతంలో కూడా మత్స్యకారులు, అంటే ఈ ఉత్తరాంధ్ర అంటేనే పూర్తిగా సముద్ర తీరం, సాగర తీరం, మత్స్యకారులు ఉండేటటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర. కాస్త అటువంటి మత్స్యకారులను మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశం మంత్రి చేశాడు. సరే, కొంచెం నోరు ఉంది, గట్టిగా మాట్లాడతాడు, చదువుకున్నాడు, వృత్తిరీత్యా డాక్టర్. అదే చంద్రబాబు నాయుడు చేతుల మీద 10th క్లాస్ జిల్లా ఫస్ట్ వచ్చి పదవి తీసుకున్న మనిషి, అదే చంద్రబాబుని అసెంబ్లీలో ఎండగట్టినటువంటి వ్యక్తి. సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఫ్యామిలీకో లేదా మరొకరికో ఈయన కంట్లో నలుసా తయారయ్యాడు రాజకీయంగా. ఇదంటే అబ్బాయి కేసు పక్కన పెట్టండి, మరి మిగతా 12 కేసులు ఏంటి? అంటే ఒక వ్యక్తి మీద, ఒక మాజీ మంత్రి మీద మీరు 12 కేసులు కట్టారంటే అది కక్ష సాధింపా, అవునా కాదా అనేటువంటిది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ కక్ష సాధింపని గట్టిగానే చెప్తున్నాం. కాదు 12 కేసులా 14 కేసులా అనేది కాదు, అది పారామీటర్ కాదు కక్ష సాధింపుకి. మీ రీజన్స్ మీకుంటాయి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. నేను అల్టిమేట్ గా చెప్పింది, నేను మాట్లాడేది పార్టీ ప్రతినిధిగానే. డెఫినెట్ గా వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, నో డౌట్ అందులో. ఇప్పుడు ఏదైనా నేను మొదట్లోనే చెప్పాను, అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు, మేము మా పార్టీ వాదన వినిపించడానికి ఉన్నాం తప్పితే మరొకటి కాదు. ఉన్న వాస్తవాన్ని నేను ఊరికే తప్పు చేసి వెనకేసుకొచ్చే స్వభావం కాదు. నేను కాస్త విలువలు పాటించే వ్యక్తినే, రాజకీయంగా ఉన్న వాస్తవాలు మాట్లాడే వ్యక్తినే. కృష్ణాంజలి గారు, వాసుదేవన్ ఇందాక రాజీవ్ గారు ఒక విషయాన్ని అంగీకరించారు. నేను వ్యక్తిగతంగా ఆయన ఏం చెప్పారు, మేము రాజకీయ పార్టీగా తప్పు చేసినటువంటి వాళ్ళని కూడా భుజానికి ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది రాజకీయాల్లో, మా నాయకుడు కూడా అందుకే చేస్తున్నాడని చెప్పాడు. ఇంకా చెప్పిన తర్వాత ఇవన్నీ ఇంకా చెల్లుబాటు అయ్యేది కాదు, జనం గమనిస్తున్నటువంటి అంశం. రెండో అంశం ఏంటి అంటే, ఈ రోజున మీడియాలో మొత్తం ఇదిగో సిదిరి అప్పలరాజును అప్పుడు అరెస్ట్ చేశారు, ఇదిగో తమ్మినేని సీతారామన్ అరెస్ట్ చేశారు, ఇదిగో ఇంకేముంది ఇంకా అసలు వైసీపీకి సంబంధించినటువంటి ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటివన్నీ ప్రచారాలు కొన్ని చేస్తున్నారండి. నేను ఒకటి అడుగుతున్నాను, ఇవన్నీ కూడా ఈ బయటకు వచ్చినటువంటి ఆటంతటే బయటకు వచ్చినట్టు కేసులు, ఇదేమి పోలీస్ శాఖ ప్రభుత్వమో తీసి చేసేటువంటి కేసులు కాదు ఇవి. ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళే బయట పెట్టుకున్నటువంటి వ్యవహారం వీటి వల్ల బయట. నేను ఒకటి అడుగుతాను, నిజంగా తప్పు చేసినటువంటి వాళ్ళని మీద చర్యలు ఉండాలి అని అంటే, ఇప్పుడు భూ కుంభకోణాల మీద ఇదే ఇప్పుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామన్ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున వస్తే, నేను ఒకటి అడుగుతాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుంకాలు మీడియాలో కథనాలండి. మదనపల్లి ఫైళ్లు తగలబెట్టినటువంటి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు గమనించండి, అసలు ఎక్కడ ఏ చరిత్రలో కూడా లేదు. డీజీపీ అప్పుడు ద్వారకా తిరుమలరావు మదనపల్లి ఫైల్స్ సంబంధించిన కేసును స్వయంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయికి వెళ్ళాడండి. అదేవిధంగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు నేరుగా అక్కడికి వెళ్ళి మదనపల్లికి సంబంధించినటువంటి వెళ్ళి పరిశీలించారు. ఏం చేశారండి? కొండను తవ్వి ఎలకని పట్టలేరా కనీసం? ఇప్పుడు వరకు ఏవైనా సరే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక్క కేసు అన్నా ఉందా? అరెస్ట్ ఏమన్నా సంబంధించినటువంటి వ్యవహారం ఉందా? అంటే
సిదిరి అప్పలరాజు లేకపోతే వీళ్ళకి సంబంధించిన వారు అసలు పెద్ద సంగతి ఏంటి అని నేను అడుగుతున్నాను. ఇక్కడ మీరు మొన్న పవన్ కళ్యాణ్ ఏకంగా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళాడు. ఏంది, ఇదిగో ఈ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు మొత్తాన్ని ఆక్రమించేశాడు ఇవన్నీ చూపించారు. ఏమైంది? ఏ అటవీ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా కేసు పెట్టారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద? ఏమైంది పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం? ఏమైనా పైన లాలూచి జరిగిందా? ఇది నేను అడుగుతున్నాను. ఇది ఒక్కటే కదండి, మీరు ఇదేదో కక్ష సాధింపు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఇక్కడ తప్పు చేసినటువంటి వాళ్ళకి చిన్న వాళ్ళ విషయంలో ఒకలాగా, పెద్దవాళ్ళ విషయంలో ఇంకొకలాగా జరుగుతుందని నా అభియోగం. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో కూడా ఉన్నటువంటి అభిప్రాయం అండి. మీరు కావాలంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కీలకమైనటువంటి నాయకుల మీద ఆరోపణలు చేసి ఈ రోజున ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా సరే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాం అనేటువంటిది ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. నేను ఒకటి అడుగుతాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు చెప్తాడు క్రిమినల్ తో నేను రాజకీయాలు చేయాల్సి వస్తున్నాయి, క్రిమినల్ అని జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తాడు. క్రిమినల్ బయట ఎందుకు ఉంటున్నాడు? క్రిమినల్ బయట ఎందుకు ఉంచుతున్నారు? లాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు దగ్గర లేదా లాండ్ ఆర్డర్? మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు క్రిమినల్? అయితే గొడ్డల పార్టీ అంటే మరి ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 శాఖల మీద వాళ్ళు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. పుంకాలుగా చెప్పాడు, అసెంబ్లీలో ప్రసంగాలు చేశాడు, పుంకాలు రాయించాడు, మీడియాలో చూపించారు. ఇన్ని కుంభకోణాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఒక్క కేసు అన్న కుంభకోణాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు అంటే ఒక్క కేసు నమోదైందా? ఏం చెప్తున్నాడు? నేను కేసు నమోదు చేయాలంటే నాకు అరగంట పని, కానీ నేను చెయ్యను అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మీకు ఎందుకు చెయ్యరు? మీకు ఇచ్చింది మ్యాండేట్ ఇచ్చింది కేవలం అమ్మ ఒడి ఇస్తాము, పెన్షన్ ఇస్తాము, ఎవరైనా ఇస్తారు. మీరు చేసేది ఏంటి? అది మీరు ఈ రోజు ఇచ్చింది తప్పు చేశారు, కుంభకోణాలు చేశారు, ప్రజాధనం దుర్వినియోగం చేశారు అనేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని దుర్గాప్రసాద్ మీరు అడిగిన ప్రశ్నకే సహకరించడం లేదా? మీరు అడిగిన ప్రశ్నకే దుర్గాప్రసాద్ సమాధానం చెప్తారు. టైం అయిపోయింది. ఒప్పుకోవటం లేదు, మేము అరెస్ట్ చేయలేమని చెప్పండి. లేకపోతే రైట్. దుర్గాప్రసాద్ గారు, 2 ఏళ్ళు అయింది, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒకటే ఒక ప్రశ్న అండి, సమయం కూడా ఎక్కువ లేదు. వీళ్ళందరూ సిదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాము, బొల్లా బ్రహ్మనాయుడు, మీరు చుట్టుముట్టి యువర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. చుట్టుముట్టి కొట్టింది ఏకంగా జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి లోపలేశారు అనుకోండి, ఆ పార్టీ లేకుండా పోద్దిగా. పైగా ఇన్ని కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఎందుకు చేయట్లేదు అనేది కృష్ణాంజనేయులు గారి ప్రశ్న. వాసుదేవన్ గారు, కృష్ణాంజనేయులు గారు వెలిబుచ్చినటువంటి ఆలోచన 100% నేను ఓ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మా కార్యకర్తల్లో ఉన్న ఆవేదన కూడా వారు చెప్పారు. 100% కరెక్ట్ అది. కానీ రాజకీయ పార్టీగా మాకుంటది ఆలోచన. కానీ పరిపాలనలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఉన్న వాళ్ళని ఏదో కేసుల్లో అరెస్ట్ చేసుకుంటూ పోతుంటేనే కక్ష సాధింపు అంటున్నారు. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఏదైతే అభియోగాలు వచ్చినాయో వాటికి ఎవిడెన్సెస్, చట్టాలు పర్ఫెక్ట్ గా చేసి బయట పెడతారు ఖచ్చితంగా. ఇట్ విల్ టైం, అంటే టైం వస్తుంది డెఫినెట్ గా. మీరు అనుకున్నది మేము కూడా అనుకుంటున్నాం. డెఫినెట్ గా మాలో కూడా ఆ భావన ఉంది. అరే 2 సంవత్సరాల కాలం అయింది కదా ఇంతవరకు. ఇప్పుడు కాదండి, 19లో కూడా అదే జరిగింది. 19లో అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ పార్టీ దోచుకున్నటువంటి, అంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో దోచుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టినాం. ఈ ఆస్తుల్ని దోచుకున్న వాటిని తీసి ప్రజలకు పంచుతాం, హాస్పిటల్స్ కట్టిస్తాం, విద్యాలయాలకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాం. మేము చేయలేకపోయినాం. ఎందుకు చేయలేకపోయినా అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చట్టం రావాల్సి ఉండి దాని ప్రకారం చేయలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు ఇది కూడా కృష్ణాంజనేయులు గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా ఈ విషయంలో. డెఫినెట్ గా ప్రభుత్వానికి ఆ మధ్య నేను బహుశా వాసుదేవన్ గారు, నేను ఒక 3 months బ్యాక్ ఒక లేఖ కూడా రాసిన ప్రభుత్వానికి. ఈ మిగతా మనం వేసినటువంటి కమిషన్లు కానీ ఈ చర్యలు కానీ, ఇప్పుడు మన శ్రీరామ్ గారు అడిగారు ఒకటి, ఆ రైల్లో నుంచి తోసిన ఆయన కింద పడి ఆ కేసులో ఏమైంది దాని విషయం కూడా నేను రాశాను, లెటర్ రాశాను ప్రభుత్వానికి. ఇవన్నీ పరిశీలించండి, ఎందుకంటే ప్రజల్లో మనకు ఒక నమ్మకం కలగాల. మనం ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం, ఇవన్నీ చేశారన్నారు. వీటన్నిటి మీద సంస్థ కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటంటే వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్, అవి చేసే పనులు లీగాలిటీలుగా వాళ్ళు చేస్తారు వ్యవస్థ, కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇవాళ మీ ముందు ఓపెన్ గా మాకు తెలిసిన తెలుగుదేశం పార్టీ పుస్తకాన్ని తెలిసి చెప్తున్నాను. వారు వీటన్నిటికన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి గణాంకం, జీడిపి రేట్ ఎట్లా పెంచాలా, పెట్టుబడులు ఎట్లా రావాలా, దాని మీద దృష్టి సారించారు.
ఈవెన్ లోకేష్ బాబుని కూడా రెడ్ బుక్ అని అంటున్నారు కానీ ఆయన రెడ్ బుక్ కన్నా కూడా ఎట్లా పెట్టుబడులు రావాలా, విదేశాలకు పోయి పెట్టుబడులు ఎట్లా తేవాలా, యువతకు ఎట్లా చేయాలనేది ఆలోచనలో ఉన్నారు తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఎక్కువ ఉన్నారు. కానీ ఈ రకమైనటువంటి ఇవి కూడా చేయాలి ఖచ్చితంగా. డెఫినెట్ గా తప్పు చేసిన వాళ్ళని శిక్షించి తీరితేనే ఆ ప్రభుత్వానికి క్రెడిట్ కూడా ఉంటుంది, ప్రజలు కూడా స్వాగతిస్తారు. అదే ఎప్పుడు శిక్షిస్తారు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఎంత దీర్ఘంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అది ఒక్కటి చెప్పేయండి. వీళ్ళందరికీ దగ్గరకు వచ్చింది. ఇంతమంది కాదు చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, వైసీపీ పార్టీలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాలు ఎవరెవరైతే చేశారో వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు. ఎంతండి ఒక ఉండొచ్చా అండి వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎవరెవరైతే పనిచేసే ఎవరెవరైతే అన్డెమోక్రటిక్ గా చేశారో, ఎవరెవరైతే ప్రభుత్వ ఆస్తులు దోస్తున్నారో తొందరగా చేసేయండి. వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. దుర్గాప్రసాద్ గారు, శ్రీరామ్ గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, కృష్ణాంజనేయులు గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది తన సిదిరి అప్పలరాజు గారి దగ్గర మొదలెడితే తమ్మినేని సీతారాం, బొల్లా బ్రహ్మనాయుడు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తేలింది. జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత తొందరలో అరెస్ట్ చేయబోతున్నారు. అలాగే ఎవరైతే అన్డెమోక్రటిక్ గా అకార్డింగ్ టు దుర్గాప్రసాద్ గారు అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరించిన వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అండ్ కీలకమైన కోటరీ నాయకులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అతి త్వరలోనే మూసేస్తాం. ఇది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చేసిన ప్రకటన. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో అర్హులైన 67,47,190 విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఇచ్చిన హామీని రెండో ఏడాదిలోనూ నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల కలలను సాకారం చేస్తోంది కూటమి ప్రభుత్వం. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. భూమికి 100 అడుగుల లోతు, పర్వతాల మధ్య అత్యంత రహస్యంగా నిర్మించిన కొత్త భూగర్భ కేంద్రం, వేల సంఖ్యలో యురేనియం శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్ల తరలింపు, ఇవన్నీ ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత రహస్యంగా ముందుకు తీసుకెళ్తోందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సంచలన సమాచారం వెల్లడించాయి. నంతాజ్ అణు కేంద్రాన్ని దక్షిణంగా ఉన్న పికాక్స్ పర్వత ప్రాంతంలో కొత్త భూగర్భ అణు కేంద్రాన్ని నిర్మించినట్లు అమెరికాకు సమాచారం అందినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. గత ఏడాది జరిగిన దాడుల తర్వాతే ఈ తరలింపు జరిగిందన్న వార్తలతో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ వివాదం ఈ రోజు మొదలైంది కాదు. దాదాపు 2 దశాబ్దాలుగా ఇరాన్ అణు కార్యక్రమం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశంగా కొనసాగుతుంది. తమ అణు కార్యక్రమం విద్యుత్ ఉత్పత్తి, వైద్య పరిశోధనలు, శాస్త్రీయ అవసరాల కోసమేనని ఇరాన్ చెబుతుంటే, అదే కార్యక్రమం వెనుక
వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు 4వ రోజు పార్లమెంట్ సమావేశాలు. నీట్పై పార్లమెంట్లో చర్చకు సిద్ధమన్న కేంద్రం. జంతర్ మంతర్లో కొనసాగుతున్న సీజేపీ ఆందోళనలు. భద్రత కట్టుదిట్టం. సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ మొబైల్ సేవలు బంద్. కేంద్ర ప్రభుత్వానికి సోనం వాంగ్చుక్ లేఖ. విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని విజ్ఞప్తి. ఏపీలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు. ఏపీలో 32కు చేరిన కరోనా కేసులు. ఏపీలో 4వ రోజుకు చేరిన డాక్యుమెంట్ రైటర్ల సమ్మె. జీవో 396 రద్దు చేయాలని డిమాండ్. దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంతర్ మంతర్లో ఎస్జేపీ చేపట్టిన ఆందోళనలు కొనసాగుతుండటంతో భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించగా సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ మొబైల్ సేవలపై కూడా ఆంక్షలు విధించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎస్జేపీ నిర్వహిస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్తో పాటు పార్లమెంటు పరిసర ప్రాంతాలను భద్రతా బలగాల అధీనంలోకి తీసుకుని ప్రతి వాహనం, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. మాజీ మంత్రి సీదిలి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుని తప్పించే ప్రయత్నం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగాలు కూడా నమోదయ్యాయి. అరెస్ట్ అనంతరం సీదిరి అప్పలరాజును విచారణ నిమిత్తం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసుకు సంబంధించిన పలు అంశాలపై పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం